అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్కు విధించిన 48 గంటల డెడ్ లైన్ పై ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇరాన్ ఎనర్జీ ఇన్ఫ్రాపై దాడి చేయబోమని ప్రకటించారు. 5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు ఆయన. ఇరాన్తో 2 రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. అయితే నిన్ననే ట్రంప్ ఇరాన్కి అల్టిమేటం ఇవ్వడం చూసాం. 48 గంటల్లోపు హార్ముజ్ని ఎటువంటి షరతులు లేకుండా కనుక తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేస్తామని హెచ్చరించారు ట్రంప్. ముందుగా పెద్దదాంతో మొదలు పెడతామని కూడా చెప్పారు ఆయన. అంతలోనే కొంత వెనక్కి తగ్గడం చూస్తున్నాం. దానికి ఇరాన్ కౌంటర్ ఇవ్వడమే కారణంగా ప్రస్తుతం కనిపిస్తోంది. గల్ఫ్లోని అమెరికా మిత్రుల ఆయిల్ కేంద్రాలతో పాటు డీశాలినేషన్ కేంద్రాలపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆ గడువు ముగుస్తుండటంతో ఏం జరుగుతుందోనని అంతా టెన్షన్ నెలకొంది. ఈ సమయంలో ట్రంప్ చేసిన ప్రకటనతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచ దేశాల నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన తీవ్ర ఒత్తిడి నెలకొన్న సందర్భం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. యుద్ధ పరిస్థితులు చేతులు దాటిపోతున్న వేళ ప్రపంచ దేశాలు ట్రంప్ పై ఒత్తిడి తెస్తుండడం చూస్తున్నాం. వీలైనంత త్వరగా యుద్ధం ముగించాలి, అదేవిధంగా వీలైనంత తొందరగా యుద్ధాన్ని ముగించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. దౌత్య మార్గమే బెటర్ అనే సూచనలు కూడా ప్రపంచ దేశాల నుంచి వస్తున్న నేపథ్యంలో 5 రోజుల విరామం ఇచ్చారు ట్రంప్. సో ఇది ఒక విరామంగా కాదు, ఒక ఫుల్ స్టాప్ పడాలని ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రధానంగా కోరుకుంటున్నాయి. పశ్చిమాసియా యుద్ధ రంగంలో దీన్ని ఒక అనూహ్య మలుపుగా చూడాల్సి ఉంటుంది. ఒకవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ అంధకారంలో మునిగిపోతే మరోవైపు చర్చల దిశగా అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న శత్రుత్వానికి ముగింపు పలికేలా ఫలప్రదమైన చర్చలు జరిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధ మేఘాలు తొలగుతాయా లేక ఉద్రిక్తతలు కొనసాగుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ వణికిపోయింది. నగరం తూర్పు, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లోని కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల వల్ల రాజధానిలోని మెజారిటీ ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. యుద్ధం 4వ వారంలోకి ప్రవేశించిన ఇరు పక్షాలు తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. అటు ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పశ్చిమాసియాలో శత్రుత్వానికి సంపూర్ణ ముగింపు పలికే అంశంపై ఇరు దేశాల మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అంతకుముందు హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామని అమెరికా హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా అమెరికా మిత్ర దేశాల ఇంధన వనరులపై దాడులు చేస్తామని ఇరాన్ కూడా హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు ఇప్పటికే 50% పైగా పెరిగి ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదని, ఇది సుదీర్ఘకాలం కొనసాగుతుందని తన ప్రజలను సిద్ధం చేస్తోంది. ట్రంప్ చెప్తున్న చర్చలు నిజంగానే సత్ఫలితాలనిస్తాయా లేకపోతే యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుందా అన్నది వేచి చూడాలి. రైట్, ఇప్పుడు ఇరాన్ ప్రకటన కూడా మనం చూస్తున్నాం. ట్రంప్ ప్రకటనపై స్పందించింది ఇరాన్. అమెరికాతో ఎటువంటి చర్చలు జరగలేదని తెలిపింది ఇరాన్. ట్రంప్ వెనక్కి తగ్గారు అంటోంది ఇరాన్. ట్రంప్ని నమ్మలేం అంటూ కూడా వ్యాఖ్యానించడం ప్రధానంగా చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు 3 దేశాలకి సంబంధించిన ప్రకటనలు చూస్తున్నాం. ఒకటి, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటన. ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయి, అవి ఫలప్రదంగా జరుగుతున్నాయి కాబట్టి 5 రోజుల పాటు మేము యుద్ధానికి విరామం ఇస్తున్నాం. ఆ దేశానికి సంబంధించిన విద్యుత్ వనరులపై మేము దాడి చెయ్యం అని చెప్తున్నారు ట్రంప్. మరోవైపు ఇరాన్ చేస్తున్న కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గమని చెప్తూనే ఎటువంటి చర్చలు జరగట్లేదు, కేవలం అమెరికాతో చర్చలు జరగట్లేదు అని చెప్తూనే ట్రంప్ వెనక్కి తగ్గారు అంటోంది ఇరాన్. ట్రంప్ను నమ్మలేం అని కూడా కామెంట్ చేయడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇటువంటి ఒక లైనే తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఏమంటోందంటే ఇది ఒక సుదీర్ఘ యుద్ధం, ఇప్పుడప్పుడే ముగియదు అంటూ కూడా ఇజ్రాయెల్ వ్యాఖ్యానించడం చూస్తున్నాం. మరి ఇరాన్ మాటల్ని బట్టి కేవలం ట్రంప్ వెనక్కి తగ్గారు అని అర్థం చేసుకోవచ్చా? ట్రంప్ హెచ్చరించినప్పుడే ఇరాన్ ప్రతిగా హెచ్చరికలు చేయడం మనం చూస్తున్నాం. అటు గల్ఫ్ దేశాలకి సంబంధించిన విద్యుత్ వనరులతో పాటు ఏకంగా డీశాలినేషన్ ప్లాంట్ల పైన కూడా మేము దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటోంది ఇరాన్. నిజంగా కనుక గల్ఫ్ దేశాలకి సంబంధించిన డీశాలినేషన్ ప్లాంట్ల పైన దాడి చేస్తే ఆ దేశాలకి కంప్లీట్ గా నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఆ దేశాలన్నీ కూడా పూర్తిగా సముద్రపు నీటిని శుద్ధి చేసి మంచినీరు
మారుపేరుగా వాడుకునే దేశాలు. నిజంగా డీశాలినేషన్ ప్లాంట్లపైన దాడులు చేసినా, లేకపోతే విద్యుత్ వనరులపైన కానీ, లేదంటే ఆ దేశంలో ఉన్న అమెరికాకి సంబంధించిన స్థావరాలపైన కానీ దాడులు చేస్తే పూర్తిగా ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలమైపోయే ప్రమాదం ఉంది. దానికి తోడు ట్రంప్ పైన ప్రపంచ దేశాల ఒత్తిడి కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నిజంగా ఇరాన్ చెప్పినట్టుగా ట్రంప్ వెనక్కి తగ్గినట్టు ఈ పరిణామాల్ని అర్థం చేసుకోవాలా అనే ప్రశ్న మన ముందుంది. మొత్తానికి 5 రోజుల విరామం అంటున్నారు ట్రంప్. నిజంగా ఇది నమ్మదగిన పరిణామమేనా అంటూ ఇరాన్ ఒక ప్రశ్నార్థకమైన కామెంట్స్ చేయడం కూడా చూస్తున్నాం. చూడాలి ఓవరాల్గా ఇది ఒక పాజ్గా భావించాలా, ఇది ఒక విరామంగా భావించాలా, లేదంటే ఇజ్రాయిల్ చెప్తున్నట్టు సుదీర్ఘ యుద్ధం వైపు వెళ్తుందా అనేది చూడాల్సింది. రైట్, ఇది సుదీర్ఘ యుద్ధమా, లేదంటే ట్రంప్ వెనక్కి తగ్గారా, లేక ఇది యుద్ధానికి విరామమా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు మన ముందున్నాయి. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. ఇస్మాయిల్ చెప్పండి, ట్రంప్ చేసిన కామెంట్స్ చూస్తున్నాం. మేము ఇరాన్తో చర్చిస్తున్నాం 48 గంటలుగా, ఒక 5 రోజుల విరామం ఇవ్వబోతున్నాం అని చెప్తోంది. కానీ ఇరాన్ ఎక్కడా కూడా ఈ వ్యాఖ్యల్ని సమర్థించని పరిస్థితులు చూస్తున్నాం. సో డెఫినెట్ ఇప్పటి వరకు ఏదైతే ట్రంప్ కామెంట్స్ చేస్తూ వచ్చారో ఖచ్చితంగా 48 అవర్స్ లో నేను అటాక్ చేస్తాననేటువంటి దానిలో ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒక ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవేళ ఈ దాడి అనేటువంటి జరిగితే దీని పరిణామాలు ఎలా ఉండబోతాయి, దాని తర్వాత ఇప్పటికే ఏదైతే క్రూడ్ మార్కెట్ అనేటువంటిది, ఎనర్జీ సెక్టర్ అనేటువంటిది కుప్పకూలే ప్రమాదం ఉంది అనేటువంటి ఆందోళన నేపథ్యంలో వచ్చినటువంటి ప్రకటన ఇది కేవలము ఏదైతే కొన్ని రోజుల పాటు ఏదైతే యుద్ధాన్ని కొంత ఆపడానికి, లేకుంటే ఎనర్జీ సెక్టర్ మీద ఉన్నటువంటి ప్రభావాన్ని తగ్గించడానికా, లేదంటే నిజమైనటువంటి చర్చలు జరుగుతున్నాయనేటువంటి దాని మీద ఇంకా కొంతవరకు ఆందోళన ఒక స్పష్టత రాలేదు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ కు సంబంధించినటువంటి ఎంబసీ ఉందో దాని నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఎనర్జీ సెక్టార్ మీద మేము దాడి చేస్తామని ఏదైతే ఇరాన్ ప్రకటన చేసిందో ఆ తర్వాత కొంత అమెరికా మెత్తబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ఎనర్జీ ఇష్యూగా మారుతుంది, ఎనర్జీ సెక్టర్ మొత్తం దెబ్బతింటుంది అనేటువంటి ఆందోళన అమెరికా ఉంది. అందువల్లనే ఒక టైమింగ్ ఒక 5 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని కొంత నార్మలైజ్ చేయాలి, లేకుంటే డిఎస్కలేట్ చేయాలి అనేటువంటి ఆలోచనలో అమెరికా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇరాన్ చర్చలు జరిపిందా లేదా అనేటువంటి దాని మీద మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. ఇరాన్ కు సంబంధించి లీడర్షిప్ ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు చర్చలు జరుగుతున్నాయనేటువంటిది. ఎందుకంటే నిన్న మనం ఇరాన్ కి సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్ సంబంధించిన ప్రకటన నిన్ననే వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో చర్చలు లేవనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ఈ ప్రకటన ఇది యూనిలాటరలా, కేవలం ట్రంప్ వైపు నుంచి వచ్చిందా? ఒకవేళ చర్చలు జరుగుతుంటే అమెరికా డైరెక్ట్ గా ఇరాన్ తో చర్చలు జరుగుతుందా? చర్చలు జరిపితే అధ్యక్షుడితో చర్చలు జరుగుతుందా ఇరాన్ కి సంబంధించి? లేదంటే ఏదైనా మధ్యవర్తిత్వం ఏదైనా దేశం ఉందా? ముఖ్యంగా టర్కీ మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి చర్చల నేపథ్యంలో టర్కీ ఏమైనా ఎంటర్ అయిందా అనేటువంటి చూడాలి. బట్ ఒకటి ప్రధానమైనటువంటి అంశము, ఇప్పటికే పెద్ద ఎత్తున అది యుఎస్ఎస్ ట్రిపోలి కావచ్చు, ఒక 2-3 పెద్ద యుద్ధ నౌకలు ఇప్పటికే మిడిల్ ఈస్ట్ కి బయలుదేరాయి. దాదాపు 4,500 మంది మెరీన్స్ మిడిల్ ఈస్ట్ చేరుకున్నారు. ఇంకొక కొన్ని గంటల్లో దాడి జరుగుతుంది అని అందరూ ఊహిస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రకటన రావడం అనేటువంటిది ఇది కొంత సంచలనమైనటువంటి విషయమే. బట్ ఇది ఎంతవరకు ఈ చర్చలు జరిగాయి, యుద్ధం ఆగిపోయినట్లయినా, 5 రోజుల విరామం అనేటువంటిది ఏ యుద్ధంలోనైనా అది ఒక పెద్ద విరామంగా చూడాలి. ఒక విధంగా అది యుద్ధానికి ముగింపుగానే చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇది ముగింపు అనుకోవచ్చా, లేదంటే ఇది తాత్కాలికం అనేటువంటిది మరికొన్ని గంటలు తేలబోతుంది. బిందు ఇస్మాయిల్, ఇప్పుడు చూస్తున్న ట్రంప్ ప్రకటన వరకు చూస్తున్నా అయితే ఆన్ బ్రాడర్ పర్స్పెక్టివ్ తీసుకుంటే యుద్ధం మొదట్లో అసలు యుఎస్ ఎక్స్పెక్ట్ చేసినది ఏంటి అనేది, ఒకటి రెజైమ్ చేంజ్, అది జరగదు అనే విషయం అర్థమైపోయింది. 2 న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తోంది, ఆ స్థావరాలన్నింటినీ ధ్వంసం చేయాలి. అది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది బయట ప్రపంచానికి పూర్తిగా తెలియని పరిస్థితి. క్లియర్ గా ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ కరెక్ట్ గా లేకపోవడం వల్లే ఇలాంటి కొన్ని ప్రకటనలు యుఎస్ నుంచి వస్తున్నాయా అనే ప్రశ్నలు కొంతమంది నుంచి వ్యక్తం అవుతున్నాయి. డెఫినెట్ గా దీన్ని ఇరాన్ పర్సెప్షన్ నుంచి చూస్తే, ఇరాన్ వైపు నుంచి చూస్తే 2 విషయాలు మనం చూడాల్సి వస్తుంది. ఒకటి, అసలు ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు సంబంధించినటువంటి F-35 యుద్ధ విమానాలను ఎవరు టార్గెట్ చేయలేరు, దాన్ని ఎవరు కూల్చలేరు అనేటువంటి ఒక బ్రాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇరాన్ డైరెక్ట్ గా వీడియోస్ పోస్ట్ చేస్తుంది. F-35 ని ముఖ్యంగా ఇరాన్ గగనతలం మీద షూట్ చేసినటువంటి వీడియోస్ పోస్ట్ చేసింది. ఇది చాలా పెద్ద డ్యామేజ్ అమెరికాకు సంబంధించినటువంటి మొత్తం వెపనరీకి, అమెరికాకు సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్ స్పేస్ సంబంధించినటువంటి ఒక సుప్రీమసీకి కూడా ఒక పెద్ద క్వశ్చన్ ఇది. సో అమెరికా నిజంగానే ఇరాన్ ను పడగొట్టగలుగుతుందా అనేటువంటి అనుమానం వచ్చినటువంటి పరిస్థితి. ఇది రెండో ప్రధానమైనటువంటి అంశము, ఏదైతే నిన్నటి నుంచి మనం చూసుకుంటే ఏదైతే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఐరన్ డోమ్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అవుతున్నాయి. కంటిన్యూస్ గా 3-4 ఏదైతే ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ కావచ్చు, లార్జ్
ఏదైతే డిస్టెన్స్ వెళ్ళేటువంటి మిసైల్స్ అనేటువంటివి డైరెక్ట్ గా ఇజ్రాయెల్ లో ల్యాండ్ అయ్యి డైరెక్ట్ హిట్ అయినటువంటి పరిస్థితి. సో ఈ రెండు కూడా కొంత అటు ఇజ్రాయెల్ ఇటు అమెరికాకి సంబంధించినటువంటి ఎబిలిటీస్ మీద క్వశ్చన్ రైజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది. కొంత డెఫినెట్ గా చెప్పాలంటే లాస్ట్ 48 అవర్స్ అనేటువంటివి ఒక విధంగా అమెరికాకు ఇజ్రాయెల్ కు పూర్తిగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చూపెట్టినటువంటి అంశం. అటువంటి టైంలో వచ్చినటువంటి ఇది ఒక ప్రకటన. మళ్ళీ మనం చూడొచ్చు, ఏదైనా ఒక దేశం డెఫినెట్ గా ఇరాన్ లాంటి దేశం చాలా అడమెంట్ గా ఉంది, ఎటువంటి ప్రకటన చేయడానికి సిద్ధంగా లేదు, ఎటువంటి యాక్సెప్టెన్స్ కి సిద్ధంగా లేనటువంటి సిచ్యువేషన్ లో మేము చర్చలు జరుపుతున్నాము అనేటువంటి ప్రకటన అమెరికన్ ప్రెసిడెంట్ నుంచి వచ్చింది. యుద్ధం ఎవరైతే ప్రారంభించారో వాళ్ళే యూనిలేటరల్ గా యుద్ధాన్ని మేము 5 రోజుల పాటు ఆపుతున్నాము, ఎటువంటి దాడులు చేయము అనేటువంటి మాట చెప్తున్నారు, చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఇరాన్ అనేటువంటిది మేము ఎట్టి పరిస్థితుల్లో చర్చలు చేయము అనేటువంటి ప్రకటన చేస్తుంది. బట్ డెఫినెట్ గా ఏదైనా బ్యాక్ డోర్ ఓపెన్ అయిందా, ఎవరైనా బ్యాక్ డోర్ ఛానల్లో డిస్కషన్ జరుగుతున్నాయా, డిప్లొమాటిక్ గల్ఫ్ దేశాల ఒత్తిడి ఎంతవరకు పనిచేసిన అవకాశం ఉంటుంది మొత్తం దీంట్లో? ఎందుకంటే మేము డీసాలినేషన్ ప్లాంట్లను కూడా కొడతామని ఇరాన్ చెప్పినప్పుడు కంప్లీట్ గా ఒక సంక్షోభం లాంటిది వచ్చే పరిస్థితి ఉంటుంది. గల్ఫ్ ఒత్తిడి ఎంతవరకు ఉంది? అట్ ద సేమ్ టైం ఏ దేశం కూడా, ఈవెన్ నాటో కూటమికి సంబంధించిన దేశాలు కూడా ట్రంప్ తో కలిసి రావడానికి సిద్ధపడని, పూర్తిగా ట్రంప్ ఒక ఒంటరి అయిపోయిన సిచ్యువేషన్ ఈ మొత్తం యుద్ధంలో మనం చూసాం. డెఫినెట్ గా గల్ఫ్ కంట్రీస్ ఎంతవరకు ఈ మొత్తం దాంట్లో చర్చల్లో ఉన్నాయనేటువంటి చూసుకుంటే మనం లాస్ట్ 3 days నుంచి సౌదీ అరేబియా, అదేవిధంగా యుఏఈ, బెహ్రెయిన్ 3 దేశాలు మేము కంటిన్యూగా మాకు సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది, మేము ఇన్ని నంబర్స్, ఇన్ని క్షిపణులు పడగొట్టాము, ఇన్ని డ్రోన్స్ కూల్చాము, ఇరాన్ కి సంబంధించి ప్రకటనలు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఏదైతే 48 అవర్స్ డెడ్ లైన్ తర్వాత ట్రంప్ నిజంగానే ఈ స్థాయిలో దాడి చేస్తే మాత్రం ఫస్ట్ దెబ్బతినేటివి గల్ఫ్ కంట్రీస్. ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి ఎకనామీస్ మొత్తం ఎనర్జీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద డిపెండ్ అయి ఉన్నాయి.